ఒక్కోసారి మనం చూస్తున్నది వింటున్నది అంతా నిజం కాకపోవచ్చు రామ్. మన కంటికి కనిపించినది చెవికి వినిపించని నిజాలు కొన్ని ఉంటాయి. అంటే ఇంకా మీరు పిన్నిని అనుమానిస్తున్నారా అత్తయ్య? నువ్వు మీ పిన్నిని ఒక కోణంలో నుంచే చూస్తున్నావు రామ్. నేను తనకున్న మిగతా అన్ని కోణాల్లో నుంచి చూస్తున్నాను. పిన్నిలో వేరియస్ షేడ్స్ ఉన్నాయంటే నేను నమ్మను. నువ్వు నమ్మవని నాకు తెలుసు. ఎందుకంటే మీ పిన్ని నిన్న అలా పెంచింది. కరెక్ట్గా చెప్పారు. మా మహాలక్ష్మి రామ్ని ఎలా పెంచాలో అలాగే పెంచింది. ఏమంటున్నారు మావయ్య? నువ్వు చాలా అమాయకుడివి రామ్. సరిగ్గా చెప్పాలంటే తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్లు అనుకునే టైపు. నేను మరీ అంత ఇన్నోసెంట్ని కాదు మావయ్య. నువ్వు ఇన్నోసెంట్వి కాదు, అలాని ఇంటెలిజెంట్వి కూడా కాదు రామ్. అవును రామ్, ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నీకు తెలీదు. నీకు ఏమాత్రం తెలివున్నా తెలుసుకునే ప్రయత్నం చెయ్యి. ఈ ఇంట్లో ఏం జరుగుతుంది? నా రిసెప్షన్ కదా. ఆ రిసెప్షన్ వెనక పెద్ద డ్రామా జరుగుతుంది. డ్రామానా? నీకు నిజంగా సేతంటే ఇష్టం ఉంటే ఆ డ్రామా ఏంటో నీకే తెలిసిపోతుంది రామ్. మీరిద్దరూ ఏదో మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు. పిన్ని జెన్యూన్గా మా రిసెప్షన్ చేస్తుంది. మీ పిన్నిలో లేనిదే నిజాయితీ. తను ఎప్పుడూ జెన్యూన్గా లేదు. తన స్వార్థం తప్ప తను వేరే దేని గురించి ఆలోచించదు. మీరెందుకో పిన్నిని తప్పుపడుతున్నారు అత్తయ్య. మీరన్నంత చెడ్డదేం కాదు పిన్ని. నీలో ఉన్న అతి మంచితనంతో ఇదే సమస్య రామ్. నీకు రామ్ అని పేరు పెట్టినంత మాత్రాన నువ్వు మంచి బాలుడిగా అమాయకంగా ఉండాల్సిన అవసరం లేదు. ఆ రాముడు కూడా సీతని రావణాసురుడు ఎత్తుకెళ్ళిపోతే కోదండ రాముడై విల్లుని ఎక్కుపెట్టాడు. నువ్వు ఆ విషయం మర్చిపోకు రామ్. ఇప్పుడేమంత అన్యాయం జరిగింది నేను సీరియస్ అవ్వడానికి? వేరే ఎవరికో కాదు, నీ సొంత మనిషికే అన్యాయం జరగబోతుంది. నీతో చాలా విషయాలు చెప్పాలి. అవేంటంటే రామ్, మీరిద్దరూ రామ్ రూమ్లో ఏం చేస్తున్నారు? అంటే రామ్ రెడీ అవుతుంటే చూడ్డానికి వచ్చాం చెల్లాయ్. మీరు రామ్తో ఏదో చెప్తున్నట్టున్నారు. మేమేం చెప్పినా మీ ముద్దుల కొడుకు మీ మాటే కదా వింటాడొదనా. అది మహా పెంపకం రేవతి. తను రామ్ని అంత గొప్పగా పెంచింది. ఆ పెంపకం గురించే రామ్తో చెబుతున్నాం బావా. మా చెల్లెలు లేకపోతే రామ్ ఎలా ఉండేవాడో పాపం. నేను రామ్కి తల్లి నవ్వటానికే పుట్టానన్నయ్య. నేను లేకపోవడం అనే సమస్యే లేదు. రామ్ లేకపోతేనే నేను లేను. రామ్ నా ముద్దుల కొడుకు కాదు రేవతి. నన్ను తల్లి స్థానంలో నిలబెట్టిన కొడుకు. రామ్కి నేను జన్మనివ్వలేదు, కానీ రామ్ నన్ను తన అమ్మగా పునర్జన్మనిచ్చాడు. అంత గొప్ప కొడుకు రామ్. ఇలాగే చెప్పి చెప్పి రామ్ని తన బానిసం చేసుకుంది. రామ్ మహా బాండింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇలాంటి తల్లి కొడుకులు ఇంకెక్కడా ఉండరు. నీలాంటి తండ్రి ఉంటే అలాంటి తల్లులు ఎంతమందైనా పుట్టుకొస్తారు. కౌసల్యకు రాముళ్లాగా, యశోదకు కృష్ణుళ్లాగా, ఇంకా జిజియాబాయి శివాజీలాగా. అంతే కదా బావా? అంతకు మించి. నువ్వు చెప్పింది రైట్ రేవతి. రామ్ నా మాటే వింటాడు. అది రామ్కి ఇష్టం, నాకు గౌరవం. విష్ యూ హ్యాపీ రిసెప్షన్ రామ్. గుడ్ లక్. మన రాముడు అందాల రాముడు జన, సకల గుణాభిరాముడు. తనకి మనదిష్టే తగిలేలా ఉంది కదా. థ్యాంక్స్ పిన్ని. మీ అత్తయ్య కావాలని ఏదేదో చెప్తూ ఉంటుంది. నువ్వు ఆ మాటలేవి పట్టించుకోకు రామ్. అదేం లేదు డాడ్. అత్తయ్య నన్ను రెడీ చేయడానికే వచ్చారు. మరి ఈ మామయ్య ఎందుకు వచ్చాడు?
నేను కూడా అందుకే వచ్చాను చెల్లాయ్. వస్తాను. అన్నయ్య ఆగు. ఏంటి చెల్లాయ్? ఎక్కడికి కంగారుగా పారిపోతున్నావు? పారిపోవడం ఏంటి చెల్లాయ్? రిసెప్షన్ పనులు చూడడానికి వెళ్తున్నాను. నాతో చెప్పకుండా ఎవ్వరికి తెలియకుండా రామ్కి సీతతో పెళ్లి చేశావు. నా చెంప మీద కొట్టిన దాన్ని, ఇన్సల్ట్ చేసిన దాన్ని, నా బిజినెస్ లాస్ చేసిన దాన్ని, నేను అసహించుకునేదాన్ని నా కోడల్ని చేశావు. నా కాలి కింద మట్టిలో ఉండటానికి కూడా పనికిరాని దాన్ని నా తల మీద తెచ్చిపెట్టావు. ఇన్ని తప్పులు చేసినా నిన్ను ఎందుకు క్షమించానో తెలుసా? నీ తప్పుల్ని బయట పెట్టకుండా ఉండడానికి. నువ్వు నా తోడ బుట్టిన వాడివన్నా ఒకే ఒక్క కారణంతో నిన్ను క్షమించాను. కానీ శిశుపాలుడి 100 తప్పుల్ని క్షమించిన ఆ శ్రీకృష్ణుడి ఓపిక నాకు లేదు. ఈ రిసెప్షన్లో ఏవైనా పిచ్చి వేషాలు వేశావు అంటే నా గన్లో అక్క చాలా అందంగా ఉన్నావు అక్క. సూర్యబావ సో లక్కీ. నువ్వు నాకంటే అందంగా ఉన్నావు సీత. సోడబుడ్డి కళ్ళద్దాలు, పళ్ళకి కంచా. నాది కూడా అందమేనా? నీ మనసే నీకు అందం సీత. నీది చాలా గొప్ప మనసు. మనసు ఎవరికి కనిపిస్తుందక్క? అందరికీ అందమే కనిపిస్తుంది. ఇందాక మనల్ని రెడీ చేసిన వాళ్ళు కూడా నిన్నే పొగిడారు. వాళ్ళకి నీ గురించి ఏం తెలుసే? తెలియక నన్ను పొగిడారు. నిజంగా నువ్వు అందంగా ఉన్నావక్క. మా మహాలక్ష్మి అత్తయ్య గారికి నీలాంటి అందం అంటే చాలా ఇష్టం. ఇంత అందం ఈ ఇంటికి సొంతం కావాల్సింది. పొరపాటును కూడా ఆ మాట మళ్ళీ అనకు సీత. ఏమైందక్క? మామ ఫస్ట్ చూసింది కూడా నిన్నే కదా. ఈ ఇంట్లో అందరూ ఆ మాటే అంటున్నారు. అమాయకంగా నువ్వు అదే మాట అంటున్నావు. తప్పు సీత. అది మనిద్దరికీ మంచిది కాదు. ఊరికే అన్నం లేక ఫీల్ అవ్వకు. తమాషా కూడా అనకు. ఈ ఇంట్లో అమ్మా నాన్న కూడా ఉన్నారు. వాళ్ళు విన్నారంటే కోపడతారు. ఏమండి, నా మాట వినండి. ఇంత దూరం వచ్చింది ఇలా గదిలో కూర్చోడానికా? బయటికి వెళ్దాం పదండి. రిసెప్షన్ మొదలయ్యాక వస్తాను. అప్పటి వరకు మన సీతను చూడరా ఏంటి? తను ఎలా రెడీ అయిందో చూద్దాం రండి. నువ్వు వెళ్ళి చూడు, నేను తర్వాత వస్తాను. అంటే మధుమిత మీద కోపం సీత మీద చూపిస్తున్నారా? మనం ముందుగా వెళ్ళి చూడకపోతే సీత ఏమనుకుంటుంది? నా మాట విని రండి వెళ్దాం. లేవండి. రండి. సరే, ఇంకెప్పుడు అలా అనను. ప్రామిస్. నా కోసం కాదు సీత, నీకోసమే చెప్తున్నాను. అబ్బా, ఇంకా టాపిక్ వదిలే. ఆపేగా ఏదైనా మాట్లాడు. మనిద్దరం ఒకేలా రెడీ అయ్యాం కదా. వెనుక నుంచి మనల్ని ఎవరైనా చూస్తే ఎవరెవరమో కనిపెట్టడం కష్టం. నీకు గుర్తుందా అక్క? మనం చిన్నప్పుడు ఒకసారి స్కూల్ ఫంక్షన్కి ఇద్దరం ఒకేలా రెడీ అయ్యాము. మన లెక్కల మాస్టరు నన్ను నువ్వు అనుకుని నేను చేసిన అల్లరి పనికి నీ నెత్తి మీద మొట్టికాయ కొట్టాడు. ఆ తర్వాత నువ్వు నన్ను గౌన్ అంతా పరిగెత్తించావు. అమ్మయ్యా, నవ్వేశావు. నీ నవ్వు నీ అందాన్ని రెట్టింపు చేస్తుందక్క. దేనికోసమో ఎవరికోసమో ఎప్పుడు ఆ నవ్వుని వదిలేసుకోకక్క. అలాగే నవ్వుతూ ఉండు. మన
మనిద్దరం ఒక సెల్ఫీ తీసుకుందామా? నా ఫోన్ ఎక్కడ పెట్టాను? ఉండు. చూసారా, సీత అప్పుడే రెడీ అయిపోయింది. తన చీర చాలా బాగుంది కదండి. అక్క, నా ఫోన్ అమ్మా నాన్న, అక్క నేను ఎలా ఉన్నాం? సేమ్ టు సేమ్ ఉన్నాం కదా? మీ ఇద్దరూ ఒకే రకం చీర కట్టుకున్నారేంటి? చీర మాత్రమే కాదమ్మా, మా ఇద్దరి నగలు కూడా ఒకే రకం. మా ఇద్దరిలో ఎవరు బాగున్నారమ్మా? అక్కే కదా? మీ ఇద్దరూ ఒకేలా ఎందుకు రెడీ అయ్యారే? ఇద్దరికి కలిపి ఒకేసారి రిసెప్షన్ పెట్టారు కదా, సీతతో సమానం అనుకుంటుందేమో. అది పేరు నిలబెట్టిన దాంతో పరువు తీసింది ఎప్పటికీ సమానం కాదు. సీతలా రెడీ అయితే తన పక్కన నుంచునే అర్హత వస్తుందనుకుందేమో. దెయ్యం ఎప్పటికీ దేవత కాలేదు. ఏంటి నాన్న అలా మాట్లాడుతున్నావు? ఇంకెలా మాట్లాడమంటావు సీత? రామ్ను, ఈ ఇంటిని, ఈ అదృష్టాన్ని కాదనుకుని ఎందుకు పనికిరాని ఆ దరిద్రుడితో వెళ్ళిపోయింది. అలాంటి దానికి నీలాంటి అలంకరణ, ఈ చీర నగలు అవసరమా? వీటిని అక్క కావాలని కోరుకోలేదు నాన్న, మా అత్తయ్య ఇచ్చారు. ఆవిడ విలువ గౌరవం ఇస్తే తను నీతో పాటే తయారవ్వాలనుకుంటుందా? నీకంటే అందంగా కనిపించాలని చూస్తుందా? నీకంటే గ్రేట్ అని అందరితో అనిపించుకోవాలనుకుంటుందా? నాకు అలాంటి ఉద్దేశం లేదు నాన్న. మరి ఏ ఉద్దేశం లేకుండా ఎందుకు నువ్వు ఇలా రెడీ అయ్యావే? అసలు నువ్వు ఈ ఇంట్లో ఉండటమే మాకిష్టం లేదు. ఏదో ఆవిడ చెప్పిందని మేము ఊరుకున్నాం. నువ్విలా ఎందుకు చేస్తున్నావే? ఇందులో అక్క తప్పేం లేదమ్మా. అయినా మేమిద్దరం ఒకేలా రెడీ అయితే తప్పేం ఉందమ్మా? ఆ అవసరం ఏంటని అడుగుతున్నాను. ఈ ఇల్లు నీది, ఈ ఐశ్వర్యం నీది, ఈ అదృష్టం నీది. ఇక్కడ తనేంటి? తను నీలాగా రెడీ అవ్వాల్సిన పనేంటి? తను నేను ఏం చేయాలనుకుంటుంది ఇక్కడ? నా మంచి కోరడం తప్ప అక్క ఏం చేస్తుంది నాన్నా? నీ మంచి కోరేదే అయితే తను ఇంటికి వచ్చేదే కాదు. మేం వెళ్ళిపోమని చెప్పినా కూడా ఇంకా ఇక్కడే ఉందంటే నీకు చెడు చేయాలనే తప్ప తనకి మంచి ఉద్దేశం లేదు. నాకు క్లియర్గా కనిపిస్తుంది. అక్కను మీరు అపార్థం చేసుకుంటున్నారు నాన్న. మా అత్తయ్య చేస్తున్న దానికి అక్కకు ఏ సంబంధం లేదు. మా ఇద్దరిని సమానంగా చూడాలని మా అత్తయ్య అనుకుంటుంది. అందులో అక్కేం చేస్తుంది? దయచేసి అక్కను తిట్టకండి నాన్న. నీకున్న మంచితనం తనకి లేదు సీత. తనకున్నదంతా స్వార్థం. దానివల్ల నీకు చెడు జరుగుతుంది తప్ప మంచి మాత్రం జరగదు. ప్లీజ్ నాన్న, అక్కను ఏడిపించకండి. అమ్మా, నాన్నని తీసుకెళ్ళు. పదండి వెళ్దాం. ఇది చూడడానికే కదా పిలిచావు, ఇప్పుడు వెళ్దాం అంటావేంటి? ప్లీజ్ నాన్న. రిసెప్షన్లో నీ వల్ల సీతకి ఏదైనా జరిగిందో నిన్ను ఎక్కడ ఎన్కౌంటర్ చేసేస్తాను. ఇందుకే సీత నేను వద్దని చెప్పాను. నువ్వే ఒట్టేసి మరీ రెడీ చేయించావు. ఇప్పుడు చూడు నాన్నేమంటున్నారో.
నాన్న నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నారక్క. నీ తప్పేమీ లేనప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? నీ వల్ల నాకేం చెడు జరగదు, ఆ నమ్మకం నాకుంది. నేను ఇక్కడ ఉండలేను సీత, వెళ్ళిపోతాను. అక్క, రిసెప్షన్ అయిపోయాక సూర్యబాబుతో కలిసి వెళ్దు గాని. అప్పటి వరకు ఇక్కడ నీకు మా అత్తయ్య సపోర్ట్ ఉంటుంది. ధైర్యంగా ఉండక్క. మహాలక్ష్మి ఇప్పుడెందుకు ఫ్యామిలీ మీటింగ్ పెట్టింది? ప్లాన్ సి గురించి మీతో చెప్పడానికి ఈ మీటింగ్ పెట్టాను. నేను చెప్పేది అందరూ శ్రద్ధగా వినండి. చెప్పు చెల్లాయ్, చాటుగా వింటున్నాను. ప్లాన్ ఏలో మధుమితను మన ఇంటికి రప్పించాం. మంచిగా మర్యాదలు చేసి మన ప్రేమను, ఐశ్వర్యాన్ని చూపించాం. ఇంత అదృష్టం తనకి దూరమైందన్న బాధ, ఈ అదృష్టం మళ్ళీ దొరుకుతుందా అనే ఆశ తనలో కలిగేలా చేశాం. మధుమిత అలా అనుకుంటుందా మహా? మనసులో అనుకుంటుంది కానీ పైకి చెప్పరు కదా బావగారు. అందరూ మీలా క్యారెక్టర్ లేకుండా ఉంటారా ఏంటి? మధుమిత అలాంటిది అనుకోను. ప్లాన్ బిలో మధుమితకు, సీతకు ఒకే రకమైన చీర, నగలు ఇచ్చాం. ఒకేలాగా రెడీ చేశాం. ఒకేసారి ఇద్దరికి రిసెప్షన్ జరిపిస్తున్నాం కాబట్టి ఒకేలాగా రెడీ చేశాము అని ఇద్దరిని నమ్మించాం. అవును పిన్ని, ఆ పల్లకంచె సీత అలాగే నమ్మింది. అలాగే మధుమిత వదిన్ని కూడా ఆ కళ్ళజోడు సీత నమ్మించింది. వీళ్ళేదో పెద్ద మిస్ ఇండియాలు, మిస్ వరల్డ్ అయినట్టు సీతకు వంకలు పెడుతున్నారు. ప్లాన్ సి ఏంటంటే సీతను పిచ్చిదాన్ని చెయ్యడం. ఆల్రెడీ పిచ్చిదాన్ని చేశాం కదా వదినా. ఆ పిచ్చితనం కాదు, అది నిజమైన పిచ్చిదని, మెంటల్ కేస్ అని అందరినీ నమ్మించాలి. అదెలా సాధ్యం మహా? సీత అందరి కళ్లకు మంచిగానే కనిపిస్తుంది కదా. అవును మహా, సీత పిచ్చిది అంటే ఎవరు నమ్ముతారు? నమ్మించాలి. రిసెప్షన్ స్టార్ట్ అవ్వడానికి ముందే మన గెస్ట్లందరికీ మధుమితను రామ్ భార్యగా పరిచయం చేయాలి. సీతకు, దాని ఫ్యామిలీకి ఏ డౌట్ రాకూడదు. సీత వాళ్ళ నాన్న పోలీస్ ఆఫీసర్ కదా వదినా, పసిగట్టేస్తాడేమో వదినా. ఆ పోలీస్ వాడికి కూడా అనుమానం రాకుండా మనం జాగ్రత్తగా చెయ్యాలి. సీత ఒక మానసిక రోగి అని, పెళ్లి పీటల మీద పెళ్ళాగిపోయి మతిస్థిమితం తప్పింది అని, తన అక్క మధుమిత భర్త రామ్ని తన భర్త అని చెప్పుకుంటూ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుందని గెస్ట్లని నమ్మించాలి. ఆ పిచ్చిది మన ఇంట్లో ఎందుకుంది అని ఎవరైనా అడిగితే ఎలా మహా? తప్పకుండా అడుగుతారు. మెంటల్ హాస్పిటల్లో ఉండాల్సిన దాన్ని ఇంట్లో ఎందుకు పెట్టుకున్నారు అని క్వశ్చన్ చేస్తారు. అప్పుడేం ఆన్సర్ చెప్పాలి మహా? మధుమితకు చెల్లెలు సీత అంటే ప్రాణమని, వాళ్ళదో పల్లెటూరని, అక్కడ సరైన వైద్య సదుపాయాలు లేక సిటీలో చూపించడానికి సీతను మధుమితే ఈ ఇంటికి తీసుకొచ్చిందని చెప్పాలి. సీతకి ఇంట్లోనే మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలి అని డాక్టర్ చెప్తే, చెల్లెల కోసం మధుమిత మనల్ని రిక్వెస్ట్ చేస్తే అయ్యో పాపమని రామ్ తన భర్త అని సీత చెప్పుకుంటున్నా మనం మంచితనంతో క్షమించి సీత ట్రీట్మెంట్కి కోఆపరేట్ చేస్తున్నామని అందరి ముందు బిల్డప్ ఇవ్వాలి. మానవత్వం, మంచితనం నీకు లేని వాటి గురించి ఎంత కాన్ఫిడెంట్గా చెబుతున్నావు చెల్లాయ్. ఇదంతా సీతకు, తన ఫ్యామిలీకి తెలియకుండా మేనేజ్ చేయటం సాధ్యమేనా మహా? సాధ్యం చెయ్యాలి. అప్పుడే అందరూ మధుమితే మన కోడలు, సీత పిచ్చిది అని అనుకుంటారు. మరి సూర్య ఇక్కడికి వస్తున్నాడు కదా మహా, తననెలా మేనేజ్ చేద్దాం? అందుకు కూడా ఓ ప్లాన్ ఆలోచించాను. ఎన్ని ప్లాన్లు ఆలోచిస్తావు మహాలక్ష్మి? అది మెదడా లేక మందు పాత్ర? ఏంటి వదినా ఆ ప్లాన్?
అర్థమైందా? ఆఖరికి ఎలాంటి ప్లాన్స్ కూడా వేస్తున్నావా చెల్లాయ్? వద్దు మహా, ఇది చాలా ప్రమాదం. ఇందులో ఏది తేడా వచ్చినా మన పరువు మొత్తం పోతుంది. ఒక్కసారి ఆలోచించు. ఆలోచించకుండా నేను ఏది చెయ్యను. ఇందులో రిస్క్ ఉంది వదినా. రిస్క్ తీసుకోవడం నాకు కొత్తేం కాదు. మహాలక్ష్మి ఈ ఇంటికి రావడమే పెద్ద రిస్క్. కానీ మహా, ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందంటావా? నా ప్లాన్ ఎప్పుడైనా ఫెయిల్ అయిందా? లేదు పిన్ని, నువ్వెప్పుడు ఏ ప్లాన్ చేసినా 100% సక్సెస్ అవుతుంది. మీరు ప్లాన్ చేస్తే ఫెయిల్యూర్ అనేదే ఉండదు పెద్దమ్మా. ఆఖరికి ఆ చిన్న పిల్లలు కూడా చెడిపోయారు. అంతా మహాలక్ష్మి ప్రభావం. సో ఈరోజు నేను చెప్పింది చెప్పినట్టుగా జరగాలి. అందరూ కాన్ఫిడెంట్గా ఉండండి. మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది అని మనం నమ్మాలి. అప్పుడే అందరినీ మనం నమ్మించగలం. ఓకే మహా, నువ్వు కాన్ఫిడెంట్గా ఉన్నావు కదా, మేము నిన్ను ఫాలో అవుతాం.